ప్రభు అయిన యేసు నామం పేరిట మరి యొక్క పర్యాయం ఈ వాక్య ఉపదేశంకి వచ్చేటకు ఎంతో సంతోషంగా ఉంటున్నది. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి యొక్క పర్యాయం మనం దేవుని యొక్క వాక్యం లోపలికి మనం వెళ్దాము. అంతకుముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప పరలోక తండ్రి, యేసయ్య నీ ఘనమైన నామం ప్రభా, ఈ మధ్యాహ్న కాల సమయంలో వందనాలు, స్తుతులు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మండుచున్న ఎండలో ప్రభా, ఒకనే ప్రభా నాయన, ఇదిగో యాకోబు బావి దగ్గర నాయన, ఇదిగో ఆ యొక్క స్త్రీ కోసం నాయన, సమరయ స్త్రీ కోసం నడిచి వచ్చారు. ఆమెతో ఎంతగానోనైనా మీరు మాట్లాడుతూ ఆ యొక్క ఆత్మను ప్రభా మీరు పట్టుకున్నారు. ఆ రీతిగానైనా ఈ మధ్యాహ్న కాల సమయంలో దప్పికొని ఎంతో మంది వాక్యం వించుండగా బిడల ఆత్మను ప్రభా మీరు దర్శించుమని అడుగుచున్నాం. అది అందమే మీరు మాకు బోధించుమని అడుగుచున్నాం. నీ పరిశుద్ధ ఆత్మ శక్తి మా మీద విడుదల చేయమని నజరేడైన యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఈ దినము స్వార్థ భాగంలోనే మరి యొక్క అంశం గురించి మనము మాట్లాడబోతున్నాం. ఇది చాలా కామన్ అంశము. అది ఆ యొక్క ధనాపేక్ష అన్నమాట. ధనాపేక్ష గురించి దేవుడు ఈ లూకా సువార్తలో ఎన్నో పర్యాయం చెప్పాడనమాట. అంటే రకరకాల ఉపమానాలతో బిడలతో మాట్లాడుతున్నాడు అనమాట. ఈ లోకంలో ధనవంతుడిగా ఉండటము అదేం చెడు కాదు, కానీ ధనం మీద ఆశ పెట్టుకొని ధనం కోసమే పరిగెత్తి జీవించడము, ఆ ధనం ప్లేస్ దేవుని ప్లేస్లో ఆ ధనాన్ని పెట్టుకొని పూజించడం, అవి దేవునికి అయిష్టమైన కార్యము. అంతేకాకుండా మనం ధనము వృద్ధి అయ్యే కొద్దికి మన కింద ఉండే చిన్న వాళ్ళు, ఆ యొక్క బీదోళ్ళందరినీ కూడా మనం కటాక్షించకుండా మనం జీవించిన ఎడల అది ఎంతో బాధకరమని ఈ యొక్క సన్నివేశంలో మనము చూస్తామన్నమాట. కాబట్టి ఈ యొక్క సాయంత్ర సమయంలో మనము ఈ యొక్క వాక్యం వింటకు మనము సిద్ధపడదాము. లూకా సువార్త 16వ అధ్యాయము 19 నుంచి 31 వరకు ఇక్కడ రాయబడింది. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదారంగు బట్టలు, సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతి దినము బాగుగా సుఖపడుచున్నవాడు. చూడండి, ఆ యొక్క రంగు బట్టల్లోనే మనం చూడవచ్చు. ఊదా రంగు వస్త్రం ధరించుకొని ప్రతిదినం, ఆ ఊదా రంగు ఉంటే అది రాయల్ ఫ్యామిలీకి సాదృశ్యం అనమాట. ఆ ధరించుకొని ప్రతిదినము బాగుగా సుఖపడుచుండేవాడు. అంటే తినచ్చు, త్రాగుచ్చు. అంటే మనము బాగా అవన్నీ ఆలోచన చేసినప్పుడు దెర్ ఆర్ పీపుల్ హు లివ్ లైక్ దట్. అంటే వాళ్ళకు లోకానుసారంగా వేరే వాళ్ళ మీద ఏమాత్రము బాధ ఉండదు, ఆలోచన కూడా ఉండదు. తానంతటికి వాళ్ళు తింటూ బాగుపడతారని వాక్యము సెలవిస్తుంది. ఇంకా మనం చూస్తే ఆమోస్ గ్రంథంలో ఒక మాట ఉంటున్నది. ఆమోస్ గ్రంథంలో మనం చూస్తే ఆ, 6వ అధ్యాయము 4 నుంచి 6 వరకు కూడా వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. నేను ఇంగ్లీష్లో చదివి వినిపిస్తాను. 6వ అధ్యాయము 4 నుంచి 6 వరకు ఈ మాట సెలవు ఇస్తుంది అనమాట. ధనవంతులు ఏ రీతిగా అంటే దేవుడు బాధపడుతున్నాడు. ఊ లై ఆన్ బెడ్స్ ఆఫ్ ఐవరీ, స్ట్రెచ్ అవుట్ ఆన్ యువర్ కోచెస్, ఈట్ ల్యాంప్స్ ఫ్రమ్ ద ఫ్లాక్ అండ్ కౌస్ ఫ్రమ్ ద మిడ్స్ట్ ఆఫ్ ద హెల్. అంటే ఊ లై ఆన్ ద బెడ్స్ ఆఫ్ ఐవరీ అంటే దంతపు మంచంలో వాళ్ళు పడుకొని ఉంటారంట. దంతం అంటే తెలుసు కదా, ఏనుక దంతంలో చేయబడిన మంచాల్లో వాళ్ళు పడుకుంటున్నారు. స్ట్రెచ్ అవుట్ ఆన్ యువర్ కోచెస్, ఈట్ ల్యాంప్స్ ఫ్రమ్ ద ఫ్లాక్ అండ్ కావ్స్ ఫ్రమ్ ద మిడ్స్ట్ ఆఫ్ ద స్టాల్. ఆ యొక్క గొర్రెల మందల్లోనూ పశువుల మందల్లోనూ క్రోబిన వాటిని వచ్చి వాళ్ళు తిని బలిచి ఉంటారనమాట. who chant to the sound of stringed instruments and invent for yourself musical instruments like David. దావీదు వలె చితారా అన్ని కూడా వాళ్ళు ఇన్స్ట్రుమెంట్స్ వాడుతూ నాట్యము సంతోషంగా ఉంటారనమాట. వుడ్ డ్రింక్ వైన్ ఫ్రమ్ ద బౌల్స్ అండ్ అనాయింట్ యువర్ సెల్స్ విత్ ద బెస్ట్ ఆయింట్మెంట్. చూడండి, మంచిగా పెద్ద పెద్ద పాత్రల్లో ద్రాక్షరసం చేసుకొని వాళ్ళు త్రాగుతూ సంతోషంగా ఉంటారు. మంచి మంచి పరిమళ తైలాలను వాళ్ళు పూసుకొని ఉంటారు, ఆడంబరంగా ఉంటారు అనమాట. బట్ ఆర్ నాట్ గ్రీవ్డ్ ఫర్ ద అఫ్లిక్షన్ ఆఫ్ ద జోసెఫ్. యోసేపు యొక్క ఆ యొక్క స్థితిని వాళ్ళు తేరి చూసేవాళ్ళు కాదని వాక్యం సెలవిస్తుంది. చూడండి, మంచి మంచి బట్టలు, మంచి మంచి పర్ఫ్యూమ్స్, ఆ యొక్క పరిమళ తైలాలు, రాజభోగం, మంచి భోజనాలు, క్రొవ్విన వాటిని తినడము, అంతేకాకుండా వాళ్ళు ఆ యొక్క వైన్ అవన్నీ కూడా తాగుతూ సంతోషంగా ఉంటారు. వాళ్ళకి ఏమాత్రం చింత లేదు. ఇక్కడ ఈయన కూడా అంతే. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదారంగు బట్టలను, సన్నపునార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బాగుగా సుఖపడుచున్నవాడు. అంటే లాజరును ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై తన
ధనవంతుని ఇంట వాకిట పడి ఉండెను. ఆయన కురుపులు ఆ యొక్క లాజరును చూస్తే యోబు శరీరం అంతా కూడా ఆఖరికి కురుపులు ఇచ్చాడనమాట సాతాను. ఆ రీతిగా లాజరుని చూస్తే ఎక్కడ చూసినా కురుపులు అనమాట. ఇంటి వాకిలి దగ్గర ఆయన పడి ఉన్నాడు. ఎవరింటి దగ్గర? ఆ ధనవంతుడి ఇంటి దగ్గర ఈ లాజరు పడి ఉండటం మనం చూస్తాం. అంతేకాకుండా తన ధనవంతుడి ఇంట వాకిల్లో ఉన్నాడు. అంటే ఎవ్రీ డే దిస్ రిచ్ పర్సన్ హాస్ టు గో, ఐ మీన్ పాస్ బై హిమ్. మనని దాటుకొనే వెళ్ళవలసి ఉంటున్నది. అది ఆయనకు బాగా తెలుసు. అదని అక్కడ చూస్తే ఆయన బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన కోరెను. చూడండి, ఆయన బల్ల మీద పడే మొక్కలకు తినాలని ఆశతో ఆయన కూర్చొని ఉన్నట్లు. ఎంత దీనమైన పరిస్థితి కదా. అయితే ధనవంతుడు ఒక ప్లేట్ అన్నం మనకి ఇయ్యలేకపోయినాడు అనమాట. కింద పడే రొట్టె ముక్కలు నాకు దొరుకుతుందని లాజరు కనిపెట్టి ఉండే స్టేజ్. అయితే కుక్కలు వచ్చి వాని కురుపులను నాకు అంతేకాకుండా కుక్కలు వచ్చి వాని కురుపులు, అక్కడక్కడ ఉండే కురుపులు, సీమకారి ఆయన కూర్చొని ఉంటే కుక్కలు వచ్చి ఆయన యొక్క కురుపులను నాకెనోనుంది. ఆ తర్వాత ఆయన చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడను. చూడండి, వాళ్ళిద్దరు కూడా ఏ రీతిగా ఉంటున్నారని ఒక పిక్చర్ దేవుడు ఆ యొక్క శిష్యులందరికీ ఇస్తున్నాడు. ఈజ్ డిస్కసింగ్ విత్ ద డిసైపుల్స్ అనమాట. ఎలాగ ఉంటుంది జీవితంలో, సుఖభోగంగా జీవించే వాళ్ళు ఎలాగ ఉంటారు, బీదరికంగా బీదరికంగా ఉండేవాళ్ళు ఎట్లా ఉంటారు. అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏమంటే ఈ లోకంలో సింప్లిసిటీను దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే యాకోబు పత్రికలు చెప్తున్నాడు, ఇకలోక స్నేహితము దేవునికి విరుద్ధమైన పగ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన అంటున్నాడు, పేదరు తను రాసిన పత్రికలు కూడా స్త్రీలకు హెచ్చరిస్తూ, మీరు సుఖభోగంగా జీవించకుండా, ఆడంబరమైన బట్టలు ధరించకుండా, నగలు అలంకారం మీకు అలంకారంగా ఉండకూడదు, హృదయ అలంకారమే అవసరమని పేదరు కూడా హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మన జీవితము సిటిజన్స్, వీఆర్ ద సిటిజన్స్ ఆఫ్ ద హెవెన్ సిటిజన్స్గా మనం మనం ఎట్లా ఉండాలంటే మనం సింప్లిసిటీను పాటించాలన్నమాట. మన జీవిత విధానంలో మనం సింపుల్ లైఫ్ జీవించాల. ప్రతిరోజు కూడా మనము మూడు పూట ఆహారం తింటూ నెమ్మలమైన జీవితము జీవించాలి. ఆర్భాటం లేకుండా యేసయ్య సన్నిధానంలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఎల్లప్పుడూ ఇతరుల కోసం మొరపెట్టే బిడ్డలుగా మనం జీవించాలని దేవుడు మనల్ని ఎదురు చూస్తున్నారు. అట్లా కాకుండా ఎప్పుడైతే మనం ధనం మీద ఆశ పెడతామో, ఆ బంగారు ఎట్లా సమకూర్చుకుందాం, లేకుంటే ఆ వస్త్రాలు ఎట్లా సమకూర్చుకుందాం, ఆ పొలం ఎట్లా సమకూర్చుకుందాం, లేకుంటే ఆ కార్లు ఎట్లా కొందాము, లేకుంటే ఇల్లు ఎట్లా కడదాము, ఏ రీతిగా కడతాం అన్నీ ఆలోచన చేస్తాం. అయితే ధనవంతుని పరిస్థితి ఆ రీతిగా ఉంది. మనం ఇక్కడ చూస్తే బీదరికం గురించి దేవుడు మొట్టమొదటి ఏం మాటలు సెలవిస్తున్నాడు అనేది ఒకసారి ఆలోచన చేయకముందు ధనవంతుని గురించి మరి ఒక మాట కూడా దేవుడు మాట్లాడి ఉన్నాడు. చూడండి, ధనవంతుడంట అదే లూకాసు వార్త 12:15 మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోపమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలమునకు కాదనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు కొనుటకు నాకు స్థలము చాలదని గనక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేనేం చేస్తాను, ఒక మాట చేస్తానంటున్నాడు. అంటే ఒక ధనవంతుని యొక్క భూమి విస్తారమైన పంట ఇచ్చిందంట. ఆయనకు కొన్ని బాండ్స్ ఉన్నాయి, అంటే ఆ యొక్క ధాన్యాలన్నీ నిలువ పెట్టుటకు అర్రలు ఉన్నాయి. అయితే ఈ బాండ్స్, ఈ యొక్క నిలువ పెట్టేదానికి ఈ అర్రలు చాలు అని ఆయన ఏం ఆలోచన చేస్తున్నాడు. నేనేం చేసేదను, ఎందుకంటే నాకు విస్తారమైన పంట ఉంది కదా అని దాన్ని నిలువ పెట్టుటకు ఆయన ఒక మాట చెప్తాడు, నా కొట్లను విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించుకొని అందులో నా ధాన్యం అందటినీ నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అని చెప్పుకొందు కదా. చూడండి, అంటే వాడు రేపటి గురించి ఆయన ఆలోచన చేయడంలో, నాకు మస్తుగా పంట పండింది, నా యొక్క కొట్లను నేను ఆ యొక్క పడగొట్టి విస్తారమైన కొట్లు నేను కట్టించుకొని అందులో ధాన్యమంతా కూడా నేను నిలబెట్టుకుంటా. తన ప్రాణంతో చెప్తున్నాను, నీకేం భయం లేదు, ఎందుకంటే తినుము, సుఖించుము, నీకెంతో కాలంకు నీకు ఆ యొక్క ఆస్తిని నిలబెట్టి ఉన్నానని తన ప్రాణంతో
చెప్తున్నాడు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాడు. నీవు నువ్వు సిద్ధపరిచిన ఎవని అవుదును, నువ్వు సిద్ధపరిచినవి ఎవని అవుతుంది అనమాట, అవి ఎక్కడికి పోతుంది అంటున్నాడు. దేవుడి ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకుని వారు అలాగనే ఉండరు. దేవుని కోసం మనం ధనవంతులు కాక వాళ్ళకన్నీ మన సొంత అక్కర్ల కోసం మనం ధనవంతులుగా ఉండాలన్న ఆలోచన చేసే వాళ్ళ యొక్క పరిస్థితి కూడా ఈ రీతిగా ఉంటున్నదని దేవుడు అక్కడ హెచ్చరిస్తున్నాడు. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయడి, పాతగిలిన సంచలను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. అక్కడ ఏముండదు అనమాట, దొంగ రాడు, అయితే చిమ్మట కొట్టదు. నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును. వెరెవర్ ద ట్రెజర్ యువర్ హార్ట్ ఆల్సో విల్ బి దేర్. కాబట్టి దేవుడు ఎంతో క్లియర్గా వాళ్ళతో మాట్లాడుతున్నారు. చూడండి, పేదరు శిష్యులందరూ కూడా ఆర్డినరీ పీపుల్, ఫిషర్మెన్ అనమాట, ట్యాక్స్ కలెక్టర్స్, అలాంటి వాళ్ళకి చెప్తున్నారు, చూడండి అయ్యా, ఒకరికి పెద్ద కొట్లు ఉన్నాయి, అది సాలదని బాగా పండింది కదా అని మరలా ఎక్కువ ఇంకను దాన్ని పగలగొట్టి విస్తారమైన ఆ యొక్క కొట్లుగా చేసుకొని దానంతా నింపుకొని ఇతరులకు పంచేది లేదనమాట. అవన్నీ కూడా దానిలో సమకూర్చుకొని నేనేం చేస్తాను, నా ప్రాణంతో చెప్పుకుంటా, నేను బాగా సుఖంగా ఉంటా, ఎంతో కాలం సుఖంగా ఉంటా, నీకేం భయం లేదు ప్రాణమా, నువ్వు తినుము సుఖించుము అని చెప్తున్నాడు. అయితే నీ ధనం ఎక్కడ ఉందో నీ యొక్క హృదయం కూడా అక్కడే ఉంటున్నది. అయితే ఈ భూమిలో మీరు ధనం సిద్ధపరచుకుంటే అక్కడ చిమ్మట కొరుకుతుంది అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ దొంగ కూడా కనువేసి దొంగలిస్తాడు. అంతేకాకుండా వెర్రివాడ, ఈ రాత్రి సమయంలో దేవుడు నీ ప్రాణం అడిగితే నువ్వు ఎక్కడికి వెళ్తావని వాక్యం సూటిగా చలవిస్తుంది అనమాట. మరి యొక్క ఉపమానం కూడా ఆ యొక్క ధనవంతుల గురించే దేవుడు మాట్లాడాడు. చూడండి, ఈస్ కన్సర్న్ అబౌట్ ద రిచ్ పీపుల్, హౌ ద రిచ్ పీపుల్ ఆర్ ఇన్ దిస్ వరల్డ్ అనేది ఆయన చూశాడు. ఏసే కాలినడకతో నడిచాడు. ఆయనకంటూ ఒక ఇల్లు లేదు, ఆయనకంటూ ఒక ఫ్రెండ్స్ అంటే కోర్స్ 12 మంది ఉన్నారు, కానీ సహవాసం ఇంకా ఎవరితో లేదు. తండ్రితో సహవాసము. ఎక్కడ భోంచేస్తాడో ఆయన, ఎవరింటిలో అప్పటికప్పుడు పోయి భోంచేస్తారో తెలియదు అనమాట. రాత్రికాల సమయంలో కొండ ప్రాంతంలోకి వెళ్ళి ఆయన ఒంటరిగా ప్రార్థన చేసేవారు. సింపుల్ లైఫ్. ఆర్ సమ్ టైమ్స్ ఆ మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూస్తే ఆ డెసర్ట్ ప్లేస్లో వెళ్ళి 40 దినము ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని ఉంటాడు. సాతానుతో శోధింపబడాడు అనమాట. అయితే దేవుడు చెప్తున్నాడు, నీ ధనం మీద నువ్వు మనసు పెట్టొద్దు. అయితే మనమైతే ఏం చేస్తాము, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుతామా, ఇదే మన యొక్క తలంపై ఉంటున్నది. అందుకే వాళ్ళని చక్కగా కూర్చోబెట్టుకున్నాడు. వాళ్ళందరూ కూడా 3 దినాలు, 4 దినాలు, 5 దినాలు ఆ బోధ వినుటకు కార్చుకొని ఉన్నారనమాట. ఆ మాట అంత తీపిగా ఉండింది. ఎందుకంటే అది ఆయన ఆత్మతో మాట్లాడుతున్నాడు. అంతేకాదు, పరలోకం నుంచి వచ్చిన దైవం ఆయన. కాబట్టి ఆయన మాట్లాడుచుండగా ఆ మాట ఎంతో ఇంపుగా ఉంటుంది అనమాట. అది వింటున్నారు. మీరు ఎక్కువ అవన్నీ సమకూర్చుకోద్దండి, మీకంటూ పరలోకం ఉంటుంది. కొలస్సీ పత్రిక, మీరు దేవునితో పాటు క్రీస్తుతో పాటు లేపబడినవైతే పైనుండి వాటినే వెదకండి. పైనంటే మనకు పరలోకం ఉంది, దానికి మనం ఎలా పోవాలా, ఈ లోకంలో మనం ఎలా నడుచుకోవాలా, ఆ రీతిగా మనం ఆలోచన చేయండి. కానీ ఇకలోక సంబంధమైన కార్యాలు అవసరం లేదు. ఏమి తిందుమా, ఏమి ధరించుకుందుమా అని చెప్తున్నాడు. అడవి పుష్పాలని చూడండి అంటాడు. ఎందుకంటే అవి ఎంతో చక్కని పువ్వులు. కొన్నిసార్లు మనం డెజర్ట్ ప్లేస్లో చూస్తే కొండల్లో ఎవరు నీళ్ళు పోయారు, ఏం పోయారు, అయితే చక్కని ఫ్లవర్స్ అక్కడ కనబడుతుంది. దారి పొడుగున వాగుల చోట అంతా కూడా ఒక బ్యూటిఫుల్ గార్డెన్ మాదిరి కనబడుతుంది. అంతేకాకుండా వాటిని ఎవరు కూడా నీళ్ళు పోసి పెంచారు అనమాట. అలాగనే ఆకాశ పక్షులను చూడండి. సాయంత్రం చూస్తే రంగుల రంగుల పిట్ట వస్తుంది, చిలకలు వస్తాయి. అవి ఎంతో చిరునవ్వుతూ ఎగురుకుంటూ తిరుగుతా ఉన్నమాట. చెట్టు నుంచి చెట్టు వాళ్తాయి. అలాంటి అనుభవంలో అవి ఉండేటప్పుడు నా స్వరూపంలో నా పోలికలు సృష్టించిన నీవు ఎందుకు ఆలోచన చేస్తావని దేవుడు మనల్ని అంటున్నాడు. ఇక్కడ ఇంకొక భక్తుడు ఏమంటున్నాడంటే, ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసు అగ్నట్లు నేను ఏమి చేయవలనని ఆయన అడిగాడు. నిత్య జీవం నేను పొందుకోవాలంటే నేనేం చేయాలని ఒక గొప్ప అధికారి వచ్చి ఆయనను అడుగుతున్నాడు. అందుకు యేసు, నేను సద్బోధకుడినని ఎలా నువ్వు చెప్పుచున్నావు, దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడను సత్పురుషుడు కాడు అని దేవుడు అక్కడ సెలవిస్తున్నాడు. మళ్ళీ ఆయన ఏమంటున్నాడంటే,
విభచరించవద్దు, నరహత్య చేయొద్దు, దొంగలించవద్దు, అబద్ధ సాక్ష్యములు పలుకొద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుమని ఆజ్ఞలను ఎరుగుదువు కదా అని అతనితో చెప్పాను. చూడండి, ఇవన్నీ నువ్వు పాటిస్తున్నావా అంటున్నాడు. విభసరించవద్దు, నరహత్య చేయొద్దు, దొంగలించవద్దు, అన్ని కూడా ఆ 10 ఆజ్ఞలు నేను పాటిస్తాను ప్రభా అంటున్నాడు. అందుకు అతడు బాల్యం నుండి వీటి అన్నిటిని అనుసరించి ఉన్నాను, నేను నా బాల్యం నుండి ఇవన్నీ కూడా అనుసరించు. యేసు విని, నీకు ఇంకా ఒకటి కొదవ ఉన్నది, నీకు కలిగినవన్నీ కూడా అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. చూడండి, అన్నీ కూడా ప్రభా, ఈ 10 ఆజ్ఞలన్నీ కూడా నా బాల్యం నుంచి నేను పాటిస్తున్నాను అంటున్నాడు. అయితే అది చాలవు, ఒక కొదవ ఇంకను నీకు ఉంది, నీ యొక్క ఆస్తులన్నీ కూడా అమ్మి నువ్వు నన్ను వెంబడించు అంటున్నాడు. అయితే వాడు చాలా ధనం కలిగిన వాడు కాబట్టి ఆయనకు అది వ్యసనం వచ్చిందనమాట. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడి ఆయన వెళ్ళిపోయినాడు అనమాట. యేసు అతనిని చూచి, ఆస్తి గలవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్బలము, వెళ్ళలేరనమాట. గొప్ప ఆస్తి, ఏకలోక సంబంధమైన ఆ యొక్క బాండ్స్ ఎవరికైతే ఉంటున్నదో, ఆ యొక్క తాడుతో కట్టబడి ఉన్నారో భూలోక సంబంధమైన ఆశలు, వాళ్ళు పరలోక రాజ్యాన్ని చూడలేరు అంటున్నాడు. అంతేకాకుండా ఏమంటున్నాడంటే, ఆ ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభం అంటున్నాడు. చూడండి, నీడిల్స్, ఆ యొక్క చిన్న చెవులు, ఆ నీళ్ళు, దానిలో ఒంటె దూరుతుంది అని దేవుడు ఎంతో ఒక గొప్ప కార్యం, ఆ కాంట్రాస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎంత మాత్రం ధనవంతుడు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు అని సెలవిస్తుంది. అందుకే ఈ వాక్యంలో మనం చదివినాము, ఆ యొక్క దరిద్రుడు లాజర్ కూడా చనిపోయినాడు, అయితే ధనవంతుడు కూడా చనిపోయినాడు, ఇద్దరు చనిపోయినారు. అయితే ఆ యొక్క లాజర్ను తీసుకొని పోయి దానికి దేవదూతలు వచ్చారు, వాళ్ళందరూ కూడా ఆయనను తీసుకొని పోయి, చూడండి కన్ని అక్కడ మనం చక్కగా చూస్తాము, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనిపోబడెను. ఎంత గ్రేట్ కదా. అయితే ఆయన కూడా చనిపోయినాడు, ఆ యొక్క ధనవంతుడు. అయితే ఆయన పాతిపెట్టి పాతాళంకి వెళ్ళిపోయాడు అనమాట. ఇక్కడ మనం చూస్తాం దేవుడు ఏమంటున్నాడంటే, ఆ యొక్క సూజి బెజ్జంలో ఆ యొక్క ఒంటగాని దూరుట సులభం అంటున్నాడు. ధనవంతుడు ఎట్టి పరిస్థితులు కూడా వెళ్ళలేడని చక్కగా సెలవిస్తున్నాడు. అంతేకాకుండా ఈ సన్నివేశంలో మనం చూసినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఆర్భాటం లేని ఒక జీవితం మనం జీవించాలంటున్నాడు ఇంతవరకు. మరి ఆ యొక్క ధనవంతుడు, వాట్ ఈస్ ద గ్రేట్ క్రైమ్ దట్ హి హస్ కమిటెడ్ అని చూసినప్పుడు, హి హస్ నాట్ కేర్డ్ ఫర్ ద పువర్ పీపుల్, ఆ యొక్క బీదలను ఆయన కటాక్షించలేదని వాక్యం సెలవిస్తుంది. చూడండి, బీదల విషయంలో దేవుడు మాట్లాడినప్పుడు ఎన్నో వచనాలు మనకు దేవుడు జ్ఞాపకపరుస్తున్నాడు. మొట్టమొదటిగా దావీదు రచించిన కీర్తన 41:1 ఈ రీతిగా సెలవిస్తుంది, బీదలు కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును, యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును. చూడండి, ఎవరైనా ఒక బీదలను కటాక్షించి వాళ్ళకు ఏమైనా బర్త్డే వచ్చినప్పుడు వాళ్ళకు అన్నం పెట్టేది, కొంతమంది ఆ పని చేస్తారు, ఎంతో ఆసక్తితో ఆర్ఫనేజ్కి వెళ్ళి అన్నపానం అవన్నీ కూడా పెడతారు. అలాంటి వాళ్ళకి ఏమైనా జరిగితే అందరు కూడా, ఇది పెద్ద యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, తప్పించుకున్నారనుకోండి, ఆయన ఎక్కువ బీదల పట్ల కటాక్షం చూసే బిడ్డ అని చెప్తారు. అయితే దేవుడు ఆ మాట పలుకుతున్నాడు, బీదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును, యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును. ఎంత గొప్ప మాట కదా. అలాగని సామెతలను మనం చూస్తే, సామెతలు 14:31, దరిద్రుని బాధించువాడు వాని సృష్టించిన కర్తను నిందించుచున్నాడు. చూడండి, బీదలను కనికరించి వాడు ఆయనను ఘనపరచును. చూడండి, ఎవరైతే దరిద్రులను ఇగ్నోర్ చేస్తారో, దరిద్రులను బాధ పెడతారో, అలాంటి పని మనం చేసినప్పుడు దేవుణ్ణి మనము నిందిస్తున్నాము. ఒకవేళ మన దగ్గర ఎవరో బీదోళ్ళు పని చేస్తున్నారు, వాళ్ళని హింసించడము దేవుణ్ణి మనము నిందించినట్లు అవుతుంది అంటున్నాడు. అంతేకాకుండా కనుకరించేవాడు, బీదోళ్ళను కనికరించేవాడు
దేవుణ్ణి ఘనపరుస్తున్నాడని వాక్యం సెలవిస్తుంది. ప్రావర్బు 19:17 బీదలను కరికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రతి ఉపకారం చేయను. చూడండి, ఎవరైతే బీదలకు సహాయం చేస్తారో దేవునికే వాళ్ళు అప్పిస్తారంట. ఎంత గొప్ప మాట కదా! దేవునికే వాళ్ళు అప్పిచ్చేది వాళ్ళని సెలవిస్తుంది. అంతేకాకుండా 21:13 సామెతలు ఏం చెప్తుందంటే, దరిద్రుల మొర వినక సెవి మూసుకొని వాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడడు. చూడండి, when we cry out, God will ask, did you listen to the cry of the poor? మన చుట్టూ ఉన్న బీదలు మొరపెట్టినప్పుడు మనం చేయి చాపుతామా? కొన్నిసార్లు మనము కఠిన హృదయం అయిపోతాం. మరి ముఖ్యంగా ఈ దినాల్లో అందరూ ఏమైనా ఎక్కడైనా పోయి పని చేసుకోవచ్చు కదా అంటాం. ఆ కనికరం అనేది మనలో తీసివేయబడుతుంది. ఎందుకంటే కొంతమంది దొంగలు బయలుదేరుతున్నారు. వాళ్ళు ఏదో పని కోసం డబ్బు అడిగేదానికి కొన్నిసార్లు వస్తారు. కాబట్టి మనం ఆలోచన చేయాలా, ఎవరు నిజమైన బీదోళ్ళు. మన కన్నుల ఎదుట బీదరికం కలిగి పూట కూడా ఏం లేకుండా ఉండే వాళ్ళని మనం చూచినప్పుడు మన హృదయము జాలి కలిగి ఉండాలి. ఇక్కడ ఈ లాజర్ అయితే అంతగా బీదగా ఒళ్ళంతా కురుపు ఉంది. ఆ యొక్క కురుపును కుక్కలు నాకుతున్నాయి. ఆయన కూర్చుంటే ఈ యొక్క బల్ల కింద పడిన మొక్కలను కూడా ఆయన ఇవ్వలేదన్నమాట. మరి ఈ ద్వితీయోపదేశ కాండం ఏం చెప్తుందంటే, పాత నిబంధనలో 15:7 వచనము, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన దేశమందు నీ పురములలో ఎక్కడనను నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండిన ఎడల బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచుకొనకూడదు. చూడండి, ఇఫ్ దర్ ఇస్ అ పూర్ మ్యాన్ ఇన్ యువర్ పొలం, మన యొక్క పొలంలో మనముండే స్థలంలో ఎవడైనా బీదగాళ్ళు ఉంటే మనం మనసును తిప్పుకోకూడదు, కఠిన పరచుకోకూడదని వాక్యం సూటిగా చేస్తుంది. మరి నువ్వు నిక్షేమంగా వానికి ఇయ్యవలను, వానికి ఇచ్చినందుకు మనసులో విచారపడకూడదు. ఆఫ్టర్ గివింగ్ యూ షుడ్ నాట్, అయ్యో ఇంత ఇచ్చేసానే వానికి మనము అనుకోకూడదంట. దేవుడే చెప్తున్నాడు, నువ్వు నిక్షేమంగా వానికి ఇయ్యవలను, వానికి ఇచ్చినందుకు మనస్సులో విచారపడకూడదు. ఇందువల్లనే నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నువ్వు చేయి ప్రయాసం అన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించను. అలాగ మనం ఎప్పుడైతే బీదోళ్ళకి చేయి చాపుతామో దేవుడు నీ కార్యాలన్నీ కూడా సఫలం చేస్తాను అంటున్నాడు. కొంతమంది అయితే ఎవరైనా వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకున్నప్పుడు అట్లాగనే కరిగిపోతారు. ఉండేదన్నీ తీసి ఇచ్చేస్తారనమాట. అవి బట్టలు కానివ్వండి, డబ్బు కానివ్వండి, భోజనం కానివ్వండి, ఏది కూడా తమకంటూ వాళ్ళు దాచుకోకుండా ఇస్తారనమాట. అటువంటి వాళ్ళు ధన్యులు. మరి యెషయా గ్రంథం మనం చూస్తే, యెషయా గ్రంథము 58:7 ఏమంటుందంటే, నీ ఆహారమును ఆకలి కొనిన వానికి ఇచ్చుటయు, నీ రక్త సంబంధములకు ముఖము తిప్పుకొనకుంటయు, దిక్కుమాలిన బిడ్డలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీననుకు నీ కనపడినప్పుడు వానికి వస్త్రం ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అంటున్నాడు. ఉపవాసం గురించి యెషయాలో మాట్లాడుతూ దేవుడు ఏమంటున్నాడంటే, నీ ఆహారమును లేని వానికి పంచిపెట్టు అంటున్నాడు. చూడండి, కొంతమంది ఏం చేస్తారు, ఆహారం ఉంటే మరలా దాన్ని ఎత్తిపెట్టుకోవాలని ఆశపడతారు. అయితే బీదోళ్ళకు మనము పంచాలన్నమాట. ఎవరైనా నీ బంధువులు వచ్చినప్పుడు ముఖము తిప్పుకొనకూడదు అంటున్నాడు. దిక్కుమాలిన బిడ్డలు, కొంతమందికి తల్లిదండ్రులు లేరు. అలాంటి వాళ్ళు మన ఇంటిలో వచ్చినప్పుడు మనం వాళ్ళని ఆదరించి మన ఇంట చేర్చుకోవాలి. నీ ఇంట చేర్చుకొనుడు, వస్త్రమీనను కనబడినప్పుడు వానికి వస్త్రము మనం ఇవ్వాలని దేవుడు సెలవిస్తున్నాడు. అంతేకాకుండా మత్తయి సువార్తలో దేవుడు స్వయంగా ఈ మాట చెప్పాడు. 25లో 34, 35, 37 వచనాలు మనం చూచినప్పుడు, అప్పుడు తండ్రి కుడివైపున ఉన్నవాన్ని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును సొంతం చేసుకొనిడి అంటున్నాడు. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పికొనుచున్నాను, నాకు దాగంకి ఇచ్చిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినై ఉన్నాను, నాకు బట్టలు ఇచ్చిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరచాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చిరని చెప్పాను. అప్పుడు వాళ్ళు అడుగుతాను, ఎప్పుడు ప్రభా నిన్ను ఆకలి కొని వాడును, బట్టలు లేని వాళ్ళను, సరచాలను మేము వచ్చి చూసామనేటప్పుడు, అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒక్కరికి మీరు ఏమి చేసిరో అది నాకే చేసినట్లు అని నిక్షేమంగా నేను నీతో చెప్పుచున్నాను అంటున్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. దేవుడు ఇవన్నీ మన దగ్గర నుంచి ఎదురు చూస్తున్నాడు. ఆ యొక్క ధనవంతుడి దగ్గర నుంచి కూడా దేవుడు ఇదే ఎదురు చూస్తున్నాడు. అయితే ఆయన అక్కడ న్యాయం చేయలేదు. ఇక్కడ మనం చూస్తే ఆ బీదవాడు ఎక్కడ ఉన్నాడంట, ఆయన వాకిలి దగ్గర, ఆయన యొక్క వాకిలి దగ్గర పడి ఉన్నాడు. చూడండి, ఆ మాట చక్కగా ఉంది.
ఆ వాకిట పడి ఉన్నాడు. ధనవంతుని ఇంట వాకిట పడి ఉన్నాడు. ఆ వాకిట దగ్గర ఉండేటప్పుడు ఏ మాత్రం న్యాయం చేయలేదు. ఈ వాకిట అనే మాటకు యెష ఆ యొక్క బైబిల్ గ్రంథంలో చాలా అర్థం ఉంటున్నది. వాకిటిలోనే ఇజ్రాయేలు నీతి న్యాయం జరిగించేవాడు. కాబట్టి మనం చూసినప్పుడు రూతు కూడా ఏం చేస్తుందంటే 4వ అధ్యాయము మొదటి 2 వాక్యములు చూస్తే బోయస్ ఆ, పురద్వారంలో నందు పోయి అక్కడ కూర్చుండగా ఆయన ఏం చేస్తున్నాడంటే బంధువులందరినీ పిలువనంపి పెద్దోళ్ళందరినీ పిలువనంపి న్యాయం చేయాలని. పురద్వారం అంటే ఆ యొక్క వాకిలి దగ్గర అనమాట. అంటే రూతుకు న్యాయం చేయాలంటే బోయస్ ఏం చేశాడంటే నాకంటేనూ దగ్గర సంబంధం నీకు ఉన్నాడు కనుక ఆయన ఒకవేళ నిన్ను విభాగం చేసుకుంటాడేమో అని న్యాయం విచారించట కోసము ఆయన వాకిలి దగ్గర అన్న మాట ఉంది అంట, మా పుర ద్వారం వద్దకు. అయితే ఇజ్రాయేలీలు అది ఒక ఆనవాళి అనమాట. ఆ యొక్క వాకిలి దగ్గర వాళ్ళు పంచాయతీ చేస్తారు. ఆ రీతిగా ఈయనకు న్యాయం జరగలేదు ఈ యొక్క బీదోనికి. చూడండి, మరి ఇంకొక మాట కూడా ద్వితీయోపదేశ కాండం 21లో కూడా మనం చూస్తాం. ఒకని కుమారుడు మొండివాడై తిరగబడి తండ్రి మాటను గాని తల్లి మాటను గాని వినకుండా ఉండిన వాడు అతని శిక్షించిన తర్వాత అతడు వారికి విధేయుడు కాకపోయినా ఎడల అతని తల్లిదండ్రులు అతనిని పట్టుకొని ఊరి గవని వద్ద కూర్చోబెట్టి పెద్దలను పిలిచి వాళ్ళకి కార్యమన్నీ తెలుపుతారు. వాళ్ళ దగ్గర చెప్పిన తర్వాత కూడా ఆయన మాట వినకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే అతని మీద రాళ్లతో కొట్టి ఆయనను చంపవలను వాక్యం ఉంది. కాబట్టి ఆ యొక్క గవని వద్దకు తీసుకొని వచ్చి న్యాయం చేస్తారనమాట. ఇది వాళ్ళకు అలవాటు. ఇంకా కూడా మనం ఆమోస్ గ్రంథంలో చూస్తే 5వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట సెలవిప్పబడుతుంది. కీడు ద్వేషించి మేలును ప్రేమించి గుమ్మంలో న్యాయము స్థిరపరచుము. చూడండి, గుమ్మంలో న్యాయం జరిగించడి అని సెలవిస్తున్నారు దేవుడు. కాబట్టి న్యాయం జరిగించాల. ఆ యొక్క పువర్ మ్యాన్ లాజర్కు ఆ యొక్క ధనవంతుడు న్యాయము వాక్యల కాడ చేయలేదు. ఇదే పెద్ద నేరం అయిందనమాట. ఇప్పుడు మనం వాక్య లోతులకి మనం వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ అబ్రహాం రొమ్ముకొని ఆయన ఆనుకొని అక్కడ ఉంటున్నాడు. ఇక్కడ నుండి ఆయన చూడగలిగాడు. ఫ్రమ్ నౌ వి విల్ సీ. ఇక్కడ నుంచి అక్కడ చూసేదానికి కాన్షియస్గా ఉండాలన్నమాట ఇద్దరు కూడా. ఈయన ఎక్కడికి వెళ్ళాడు? పరదేశకి వెళ్ళిపోయినాడు. ఎవరు? ఈ యొక్క బీదోడు లాజర్. బీద లాజర్ ఎక్కడికి వెళ్ళాడంటే అబ్రహాం రొమ్మును ఆనుకొని ఉన్నాడు. అబ్రహాం ఎక్కడ ఉంటున్నాడు? పరదేశిలో ఉంటున్నాడు. మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళుతుందంటే ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్, మనం దేవునిలో ఉంటే మన ఆత్మ నేరుగా దేవుని దగ్గర పోతుంది. అంటే దేవుడు పరదేశిలో మనల్ని పెడతాడు మన ఆత్మను. ఎందుకంటే బైబిల్ సూటిగా సెలవిస్తుంది లూకాసు వార్త 23:43లో, అందుకు ఆయన అంటే ఆ దొంగ వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉండువని నిశ్చయముగా నీతో నేను చెప్పుచున్నాను. దొంగ అడుగుతున్నాడు, ప్రభా నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటే ఆ రోజు ఆయన సులువులో చనిపోతున్నాడు. అప్పుడు ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్తానంటే నేడు నీవు నాతో కూడా, అంటే దేవుడు ఎక్కడ ఉంటాడు అప్పుడు? పరదేశిలో ఉంటాడనమాట. నాతో కూడా పరదేశిలో ఉండువు అని ఆయనతో మాట్లాడుతున్నాడు. అలాగనే పౌలు ఏం చెప్తున్నాడు? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5:8-9లో, ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రియున ప్రభునద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకు ఇష్టలై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాను. చూడండి, అంటే ఈ లోకంలో నా శరీరం వదిలి నేను వెళ్ళిపోయినా పర్వాలేదు, ఎందుకంటే నేను ఆత్మ, నేను దేవుని దగ్గర ఉంటాను. ఇక్కడ కూడా లోకంలో నేను దేవుని దగ్గరనే నేను ఉండది అపేక్షిస్తానని పౌలు సెలవిస్తున్నాడు. ఈ మాట మనం చెప్పగలుగుతామా? వేర్ వీఆర్ లివింగ్, ఈ లోకంలో మనం దేవునితో నడవాల. ఆనోకు నడిచాడు, 350 సంవత్సరాలు నడిచాడు. అటు తర్వాత ఆయన కనబడలేదు, కొనిపోయినాడు. దేవుడు ఆయనను తీసుకెళ్ళాడని వాక్యం సెలవిస్తుంది. అలాగా పౌలు అంటున్నాడు, ఈ లోకంలో నేను దేవునితో పాటు ఉంటాను, ఈ శరీరం నేను వదిలినప్పటికీ కూడా నేను దేవునితో ఉండేదానికి అపేక్షిస్తాను. ఇంకా ఫిలిప్ కూడా ఏమంటున్నాడంటే మొదటి పత్రిక 23వ వచనం, ఈ రెండిటి మధ్యలో ఇరుకుబడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశగా ఉన్నది, అది నాకు మరీ మేలు. ఇక్కడ ఈ లోకంను వదిలిపోయి క్రీస్తుతో పాటు ఉండుట నాకు మేలు అని ఫిలిప్ ఎంతో సంతోషిస్తున్నాడు. ఎంతమంది మనం ఈ మాట చెప్పగలుగుతాం? ఈ లోకంను వదిలి వెళ్ళి
క్రీస్తుతో పాటిపోయి నేను ఉండాలని ఆశపడుతున్నానని ఫిలిప్పు చెప్తున్నాడు చూడండి. అందుకే లూకా సువార్త 16:22లో ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుట కొనిపోబడెను, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడను. చూడండి, ఇది పారడైస్ అనమాట, పరదేశుల మన యొక్క పరిస్థితి. అలాగనే పాతాళం గురించి కూడా మనం చూడాలా. ఈ ధనవంతుడు మరణించినాడు, అయితే వాడు ఎక్కడికి వెళ్ళినాడంటే వాడు పాతాళానికి వెళ్ళినాడని వాక్యం సెలవుస్తుంది. అక్కడ చీకటి ఉంటుంది, టార్మెంట్ అనమాట, వాళ్ళని కష్టపెడతారు, ఆయన యొక్క ఆత్మ ఎంతో బాధపడుతుంది. అలాంటి సమయంలో అది ఎలా ఉంటుంది చూడండి. దావీదు రాస్తున్నాడు 16:10 ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళి పట్టనీయవు. చూడండి, దావీదు హస్ గాట్ ద కరేజ్ టు సే దట్, నా యొక్క ఆత్మను నువ్వు కుళ్ళు పట్టనీయవు, పాతాళంలో నువ్వు వదలవు ప్రభా, ఎందుకంటే నేను నీ మార్గమును కైకొంటున్నాను కదా అని దావీదు సెలవిస్తున్నాడు. మనం ఆ రీతిగా గట్టిగా చెప్పగలుగుతామా? ఆర్ వి వాకింగ్ విత్ ద లార్డ్? ఈ దినం మనం కన్నుమూస్తే మన ఆత్మ పరలోకానికి వెళ్ళగలుగుతుందా, నిత్య పాతాళానికి వెళుతుందా? ఒకసారి మనల్ని మనం ప్రశ్న వేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. యెషయా గ్రంథము 38:18 ఇలాగ సెలవిస్తుంది, పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృది నీకు కృతజ్ఞతా స్తుతి చెలింపదు అని సెలవిస్తున్నాడు. అంటే చనిపోయిన వాళ్ళు నీకు పాతాళంలో నీకు స్తుతి ఉండదు ప్రభా, అలాగనే మృతి చెందిన వాళ్ళు కృతజ్ఞతాస్తుతి చెల్లించిన. ఏది ఏమైనా ఈ లోకంలో మనం జీవించినప్పుడే దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలా, మన చుట్టూ ఉండే బీదవాళ్ళని మనము కనికరించాలా, కటాక్షించాలా, ప్రేమ కలిగి మనము జీవించాలా అని దేవుని వాక్యం మనకు హెచ్చరిస్తుంది. యోబు కూడా ఈ మాట సెలవిస్తున్నాడు 7:9-10 మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడునూ తిరిగి రాడు, అతడు ఇక ఎన్నడను తన ఇంటికి రాడు, అతని స్థలము అతని మరలా ఎరుగదు. చూడండి, ఎక్కడ ఉన్నాడు, ఒక గడ్డి మాదిరి ఈరోజు ఉంటారు, రేపు ఎక్కడికి పోయినారో తెలియదు. కొన్ని దినాలు అయిపోయినాక వాళ్ళ యొక్క ఆ యొక్క ప్రసెన్స్, ఆ యొక్క ఉనికిని కూడా దూరం అయిపోతుంది అనమాట. అయితే పాతాళంకి వెళ్ళేవాడు కూడా అంతే, ఇంక మరుగైపోతాడు అనమాట. చూడండి, ఆ ధనవంతుడు పాతాళం నుంచి కేక వేస్తున్నాడు, తండ్రి అయిన అబ్రహామా ఆ యొక్క లాజరును ఒక చుక్క నీళ్లు నా నాలుక మీద వేయమని పంపుము అని అడుగుతున్నాడు. అంటే ఎంతో అగ్నిలో కాలిపోతున్నాడు అనమాట పాతాళంలో. అయితే అడుగుచున్నాడు. అయితే మళ్ళీ ఏమంటున్నాడు, ఇటువంటి నీకును నాకును మాకును మీకును పెద్ద అగాధ స్థలం ఉంటున్నది అని అబ్రహాం చెప్తున్నాడు. చూడండి, ఆ మాట కూడా మనం వినాల. అప్పుడు ఏమంటున్నాడంటే ఒక చక్కని మాట చెప్తున్నాడు. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరం నుండి అబ్రహాము అతని రొమ్మున ఆనుకున్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలు కొనలో నీళ్లు ముంచి నా నాలుకను సలార్చుటకు లాజరును పంపుము, నేను ఇక అగ్ని జ్వాలలో పడుచున్నానని కేకలు వేసాను, బాధపడతానని కేకలు వేస్తాడు. అగ్ని జ్వాలలు అక్కడ ఉంటున్నాయి చూడండి, ఆ పాతాళం కటిక చీకటి. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమంతా నీ ఇష్టమైనట్లు సుఖం అనుభవించినావు, అలాగునే లాజరు కూడా కష్టం అనుభవించినది జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాచన పడుచున్నావు. ఎస్, ఎందుకంటే ఈ లోకంలో మనము ఏ రీతిగా సుఖభోగంగా జీవిస్తున్నామా, ఊదారంగు బట్టలు ధరిస్తున్నామా, లేకుంటే దినము మంచి భోజనాలు చేసుకొని చుట్టూ ఉండే బీదవాళ్ళని కనికరించకుండా ఉంటున్నామా, మనం స్వపరీక్ష చేసుకోవాలా. నువ్వైతే సుఖంగా ఉన్నావు, ఈ లోకంలో కావాల్సినన్ని నువ్వు అనుభవించినావు ధనవంతుడా, అయితే లాజరు ఎంతో కష్టపడినాడు, ఎంతో శ్రమ పొందినాడు అంటున్నాడు. మనకి ఇవ్వబడిన సిలువను మనం ఎత్తుకొని ఈ లోకంలో మనము వెళ్ళాలా, దేవునికి ఇష్టమైన రీతిగా మనము కష్టపడాలా. ఆయన ఏ రీతిగా ఆయన పిలిచిన పిలుపేదో దాన్ని మనము అందుకోవాలన్నమాట. అంతేకాకుండా ఇక్కడ నుండి మీ యొద్దకు కోరువారు దాటి భోజాలకుండునట్లు, అక్కడ వారు మా యొద్దకు దాటి వచ్చినట్లు మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. చూడండి, ఈ అగాధం ఎప్పుడు వచ్చింది? మీకును నాకును అగాధం ఎప్పుడు వచ్చిందంటే ఏదేను తోటంలోనే అది వచ్చేసింది అనమాట. అది చూడండి, జెనిసిస్ 3:24 మనం చదివినట్లయితే, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేని తోటకు తూర్పు దిక్కున కెరూబులను
జీవ వృక్షముకు పోహు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలలను నిలబెట్టే. అక్కడే అగాధం స్టార్ట్ అయిందనమాట. ఎప్పుడైతే మనిషి పాపం చేసినాడో, ఎడబాటు దేవునికి దే సాతాను పిల్లలకు ఆ ఎడబాటు కలిగిందనమాట. ఎలాగ వెలుగుకును చీకటికో ఎడబాటు, ఆ రీతిగా ఏదైనా తోటంలోనే జరిగింది. మరి యెషయా కూడా చెప్తున్నాడు, మీ పాపములనే మీకును దేవునికి అడ్డుగా వస్తుంది, మీ ప్రార్థన వినకున్నట్లు ఆయనకు అడ్డుగా వస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి ఈ దినం ఈ వాక్యం వించిన ప్రియబిడ్డ, మనం పాపమును వదులుకోవాలా, దేవుని సన్నిధి కోరుకోవాలా. దేవుడు మనం ఆశించేది ఏమంటే ఆయన గుణ లక్షణాలు కలిగి ఉండాలా. ఆ యొక్క ధనవంతుడిలాగా మనము నిర్లక్షణంగా బీదల పట్ల కటాక్షం లేకుండా ఉండకూడదని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఇది సూటిగా చక్కగా దేవుడు చెప్తాడు. ఒకవేళ అలాగా నువ్వు జీవిస్తే సుఖభోగంగా నువ్వు ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్తావు, పాతాళం, నిత్య నరకానికి వెళ్తావు అని చెప్తున్నాడు. ఈ యొక్క ప్యారడైస్, ఈ పాతాళం ఇట్స్ ఎ టెంపరీ ప్లేస్ అనమాట. అటు తర్వాత మనకు తీర్పు ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఏం అడుగుతున్నాడంటే, అందుకు అబ్రహాము, వారి యొద్ద మోసేయు ప్రవర్తలు ఉన్నారు, వారి మాటలను వినవలనని అతనితో చెప్పగా, అతడు తండ్రివైన అబ్రహామా, అలాగా అనవద్దు, మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందురని చెప్పాను. అందుకు అతడు మోసేయు ప్రవర్తలను చెప్పిన మాటలను వారు వినని ఎడల మృతులో నుండి ఒకడు లేచి వెళ్ళినట్లును వాళ్ళు ఆ మాట నమ్మరు అంటున్నాడు. చూడండి, ఆయన ఏమంటున్నాడంటే, నేను ఇలాగా బాధపడుతున్నాను కదా, నాకు 5 మంది సహోదరులు ఉన్నారు, వారు కూడా ఈ పాతాళానికి రాకుండా ఆ యొక్క లాజర్ను నువ్వు లోకానికి పంపించు అనేటప్పుడు అక్కడ మోషేను ప్రవర్తలు ఉంటారంటే దేవుని వాక్యం సమృద్ధిగా ఉంది. ఈ దినములలో ఆ వాక్యం మోషే సాదృశ్యం అనమాట వాక్యం కోసం. కాబట్టి ఆయన ధర్మశాస్త్రం మన చేత ఉంది. దేవుని యొక్క వాక్యము, స్క్రిప్చర్ ఇస్ విత్ అస్. అంటే మనం ఈ మాటలను వినకుంటే చనిపోయి ఒకటి తిరిగి వచ్చినా కూడా వాళ్ళు నమ్మలేరు అనే మాట, లేచినప్పుడు వారు నమ్మరని అతనితో చెప్పాను. అబ్రహాము అలా చెప్తాడనమాట. కాబట్టి అన్ని సువార్తలో కూడా దేవుడు ఏమంటున్నాడంటే, అక్కడ ఏడుపును పండ్లు కొరకై ఉంటును. చూడండి, నువ్వు చేయి నిన్ను అపంతరపరచిన ఎడల దానిని నరికి వేయము. నువ్వు 2 చేతులు కలిగి నరకంలోనికి ఆరని అగ్నిలోనికి పోట కంటే అంగహీనుడై జీవంలో ప్రవేశించుట ఎంతో మేలు. మనం ఎన్ని పనులు చేస్తారు, దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తాం, ఒకరి మీద చెడ్డగా రాస్తాం, లేకుంటే ఏదో ఒకటి కార్యం వాళ్ళకు విరుద్ధంగా చేస్తాం. కాబట్టి అది తప్పు చేస్తే దాన్ని నరికివేయి అంటున్నాడు. 2 చేతులు కలిగి నువ్వు నరకానికి పోయేదానికన్నా ఒక్క చేయితో నువ్వు పరలోకం జీవంకు రా అంటున్నాడు. నీ పాదములు నిన్ను అభ్యంతరం పరచిన ఎడల దానిని నరికివేయము. 2 పాదములు కలిగి నరకంలో పడుట కంటేను కుంటివాడే నిత్య జీవంలో ప్రవేశించుట మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతర పరచిన ఎడల దానిని తీసి పారవేయము. 2 కన్నులు కలిగి నరకంలో పడవేయుట కంటేను ఒంటి కన్ను కలవాడై దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు. నరగమును వారి పురుగులు సావదు, అగ్ని ఆరదు. ఈ మాట ప్రతి ఉపమానం చెప్పిన తర్వాత యేసయ్య ఈ మాట పలికాడు, అగ్ని ఆరదు, పురుగు చావదు. చూడండి, ఈ మాటలు దానియేలు గ్రంథంలో కూడా రాయబడి ఉందన్నమాట. ఇవన్నీ మనం పాటించకపోతే ఖచ్చితంగా మనము నరకపాలవుతామని హెచ్చరిస్తున్నారు. చూడండి, దానియేలు గ్రంథం 12:2లో మనం చూస్తాము ఒక మాట, మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొందరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును నిశ్చయముగా మేలుకొందరు అని వాక్యం సెలవిస్తుంది. చూడండి, నిద్రించే వాళ్ళు 2 గ్రూప్ ఉన్నారు. ఒకరు దేవుని నమ్ముకొని మంచి పని చేసి వాళ్ళు నిద్రపోతున్నారు భూమి అగాధంలో. అయితే దేవుని యొక్క శబ్దం వినబడినప్పుడు ఒకరు ఎట్లా వినబడతాయి, దేవుని యొక్క శబ్దం వినబడతాది అని కూడా దేవుడు చెప్పినాడు. యోహాను సువార్త 5:28-29 చూస్తే, ఒక కాలము వచ్చిచున్నది, ఆ కాలమును సమాధులలో నున్న వారందరూ ఆయన శబ్దం విని మెలుకుంటారంట. సమాధులు మనము వాళ్ళని పాతి పెడతాం, చనిపోయిన వాళ్ళని. అయితే దేవుని మాట సూటిగా సెలవిస్తుంది. దేవుడే స్వయంగా చెప్పాడు, ఒక కాలం వస్తున్నది, ఆ కాలంలో ఆ యొక్క సమాధిలో ఉండేవారు దేవుని యొక్క స్వరము వింటారు. మేలు చేసిన వారు జీవ పునరుత్థానముకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానముకును బయటికి వచ్చేదరు. ఆ యొక్క సమాధుల నుండి వాళ్ళు బయటికి వస్తారు. మేలు చేసిన వాళ్ళు
మంచి ఆ యొక్క జీవ పునరుత్థానం. జీవ పునరుత్థానం అంటే ఇటర్నల్ లైఫ్ అనమాట. అయితే కీడు చేసిన వాళ్ళందరూ తీర్పు పునరుత్థానం. వాళ్ళకి తీర్పు ఉంటది. వాళ్ళు బయటికొస్తారు అందరూ అని చెప్తున్నారు. వచ్చిన తర్వాత అయితే ఇక్కడ సూటిగా మనకు దానియేలు కూడా చెప్తున్నాడు. నిద్రించే వాళ్ళు అనేకులు అయితే కొందరు మెలుకుంటారు. మెలుకొని నిత్య జీవంకి వెళ్తారు. అయితే కొంతమంది నింద పాలై షేమ్‌ఫుల్‌గా ఫీల్ అయ్యేటకు నిత్య నరకానికి వాళ్ళు వెళ్తారని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. కాబట్టి ఈ దినం ఈ వాక్యం వింటున్న మనము మన యొక్క జీవితాన్ని ఒకసారి పరీక్ష చేసుకుందాము. మనం ఒకవేళ కఠిన హృదయంగా ప్రవర్తించిన ఎడల ఆ యొక్క హృదయాన్ని ప్రభా నా యొక్క హృదయాన్ని మాంసపు గుండగా మార్చమని మనం దేవుని అడగాల. దేవుని అడిగి ప్రభా నీ సమయంలోనే నన్ను మలుచు ప్రభా, ప్రేమ కలిగిన వారే నువ్వు ఎలాగ జాలి కలిగి కన్నీళ్లు కార్చినావు ఈ లోకంలో ఉండేటప్పుడు, సమాధి దగ్గర నువ్వు కన్నీళ్లు కార్చావు, లాజరు చనిపోయినప్పుడు నువ్వు కన్నీళ్లు విడిచావని వాక్యం సెలవిస్తుంది. నాయనూరు యొక్క విధవరాలు అక్కడ కూడా వాళ్ళని చూచినప్పుడు ఆత్మలో మూలిగి వారిని లేపగలిగావు. అలాంటి ఒక కనికరం కలిగిన హృదయం మాకు కూడా దయచేయి ప్రభా. ఎందుకంటే ఈ లోకంలో హెబ్రీ పత్రిక 9:27 సెలవిస్తుంది, మనిషి ఒకసారియే మరణించటం, అటు తర్వాత తీర్పులోకి రావాలా. ఇంకా రెండవసారి మనమేం జన్మించము. దేవుడు చెప్తున్నాడు, ఇవ్వబడిన ఒకే ఒక జీవితంలో వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ, వాట్ ఆర్ యూ గోయింగ్ టు గివ్, వాట్ కైండ్ ఆఫ్ అకౌంట్ దట్ యు ఆర్ గోయింగ్ టు గివ్. మంచి చేసి మనం ఈ లోకంను విడిచిపెట్టి పోతామా? అయితే ప్రేమ లేని వారైతే ఇద్దరికి ఏమి కానీ పంచిపెట్టకుండా అంతా మనమే తిని మనమే త్రాగుదామని జీవిస్తున్నావా? ఇది ఒక ప్రశ్న వేసుకొని మనం మనల్ని మార్చుకుందాం. యేసు పోలికలను మనం మార్చుకునేటప్పుడు ఆయనకు కలిగిన ఆ యొక్క ప్రేమ, దయ, జాలి, కనికరం కలిగి జీవించినప్పుడు మనం కూడా ఆ లాజరు ఎలాగా దేవదూతల చేత అబ్రహాం రొమ్ముకు కొనుబడి పడినాడు, అలాగ మనం కూడా కొనుబోబడదాం. కాబట్టి ఒకరి బాధలను ఒకరు భరించుకొని ఈ లోకంలో కనికరం కలిగిన వారే మనం జీవించాలని, ధనాపేక్ష లేకుండా జీవించాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈ కొద్ది మాటలను మన వినికిడులు దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. అన్ని ఆశీర్వాదములకు కారణభూతుడైన మా గొప్ప పరలోక తండ్రి, అయా నీ వాక్యాన్ని ప్రభా మేము విన్నాం ప్రభా. అవునా తండ్రి, ధనవంతుటగా ఉండుట ప్రభా ఎంతో భయంకరమని ప్రభా. అవునైనా మా యొక్క హృదయం ఎక్కడ ఉంటున్నదో, మా ధనం ఎక్కడ ఉంటున్నదో అక్కడే మా హృదయం ఉంటుందన్నావు. ఈ లోకంలో కానీ మేము సమకూర్చుకొని ఉంటే ప్రభా ఆయా నిత్య నరకానికి మేము వెళుతామని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేని గురించి మీరు ఆలోచన చేయకుండా దేవుని రాజ్యాన్ని గురించి ఆలోచన చేయమన్నావు. నీ చుట్టూ ఉండే బీదోళ్ళని కనికరించమన్నావు, ప్రేమ కలిగి జీవించమన్నావు. ఆ ధనవంతుడు అయితే లాజర్ను ఏమాత్రం కూడా ఆయన కనికరించలేదు కనుక ఇద్దరు చనిపోయారు. అయితే ఆ బీద లాజరు ప్రభా అబ్రహాం రొమ్ముకును ఆనుకొని ఆ యొక్క పరదీసులో ఉన్నాడు. అయితే ఈ ధనవంతుడు పాతాళంకు కొనిపోబడినాడని మాకు చూటిగా మాట్లాడావు. కాబట్టి బాగున్నా నాయన, సమాధిలో ఉండే వాళ్ళందరూ నీ స్వరం విను కాలం ఒకటి వస్తున్నది అన్నావు. అయితే మంచి చేసేవాడు జీవ కిరీటం పొందుటకు, నిత్య జీవం పొందుటకు లేస్తాడని, అయా కీడు చేసిన వాళ్ళు తీర్పు కొరకే లేస్తారని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యం విన్న తర్వాత కూడా ప్రభా కఠిన హృదయంగా ఈ లోకంలో జీవించకుండా ప్రేమను పంచి యేసు పోలికలో మేము నడుచుకునేదానికి మాకు సహాయం చేయమని, మాలో ఉన్న బలహీనాలన్నీ కూడా తీసివేసి నీ పోలికలో మమ్మల్ని మార్చుమని యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.